మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. రెండవసారి అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ అధ్యక్ష పదవిని చేపట్టినప్పటి నుంచి అమెరికాలో ఏదో ఒక ఆందోళన కొనసాగుతూనే ఉంది. తాజాగా మరొకసారి అమెరికాలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. అమెరికాలోని లాస్ ఏంజల్స్ నగరం వారాంతంలో తీవ్ర ఉద్రిక్తతలకు కేంద్రంగా మారింది. ఫెడరల్ ప్రభుత్వం నగర వ్యాప్తంగా చేపట్టిన ఇమిగ్రేషన్ దాడులకు వ్యతిరేకంగా ప్రజలు పెద్ద ఎత్తున నిరసనలకు దిగారు. ఈ ఆందోళనలు హింసాత్మకంగా మారడంతో ప్రదర్శనకారులకు నేషనల్ గార్డ్ దళాలు పోలీసులకు మధ్య తీవ్ర ఘర్షణలు చోటు చేసుకున్నాయి. శుక్రవారం ప్రారంభమైన ఈ నిరసనలు ఆదివారం నాటికి మరింత ఉధృతంగా మారాయి. నగరంలోని డౌన్ టౌన్ లాస్ ఏంజల్స్, బోయల్ హైట్స్ ప్రాంతాలు నిరసనలకు ప్రధాన వేదికలుగా మారాయి. వందలాది మంది ఆందోళనకారులు మెట్రోపాలిటన్ డిటెన్షన్ సెంటర్తో పాటు ఇతర ఫెడరల్ భవనాల వైపు దూసుకు వెళ్లారు. ఆదివారం నాడు కొందరు నిరసనకారులు రద్దీగా ఉండే 101 ఫ్రీవే పైకి ప్రవేశించి ఇరువైపుల ట్రాఫిక్ కు పూర్తిగా స్తంభింపజేశారు. దీంతో పోలీసులు పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు రంగంలోకి దిగారు. అధికారులపైన వస్తువులు విసిరే వ్యక్తులను అదుపులోకి తీసుకొని అరెస్టు చేస్తామని లా ఎన్ఫోర్స్మెంట్ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. గుంపులను చెదరగొట్టడానికి ఫ్లాష్ బ్యాంగ్లు, టియర్ గ్యాస్లను ప్రయోగించారు. ఈ ఘర్షణల సమయంలో పలువురు లా ఎన్ఫోర్స్మెంట్ అధికారులు గాయపడినట్లుగా ఫెడరల్ అధికారులు తెలియజేశారు. గత శుక్రవారం రాత్రే కనీసం 29 మంది నిరసనకారులను అరెస్టు చేసినట్టుగా సమాచారం. ఫెడరల్ ప్రభుత్వం కొత్తగా చేపట్టిన ఇమిగ్రేషన్ ఎన్ఫోర్స్మెంట్ ఆపరేషన్లకు వ్యతిరేకంగా ప్రదర్శనకారులు, వలసదారుల హక్కుల సంఘాలు ఈ నిరసనలకు పిలుపునిచ్చాయి. ప్రభుత్వ చర్యలు స్థానిక సమాజాలలో భయాందోళనలు, ఆగ్రహాన్ని రేకెత్తించాయని వారు ఆరోపించారు. కాలిఫోర్నియాకు 2000 మంది నేషనల్ గార్డ్ దళాలను మోహరించడాన్ని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సమర్థించుకున్నారు. నిరసనకారులను హింసాత్మక గుంపులుగా అభివర్ణించిన ఆయన ఫెడరల్ ఆస్తులను కాపాడతామని, నగరంలో శాంతి భద్రతలను పునరుద్ధరిస్తామని స్పష్టం చేశారు. అయితే కాలిఫోర్నియా గవర్నర్ గావిన్ న్యూసమ్ మాత్రం ట్రంప్ చర్యలను తీవ్రంగా ఖండించారు. ఇది ఉద్దేశపూర్వకంగా రెచ్చగొట్టే చర్య అని, ఉద్రిక్తతలను మరింత తీవ్రతరం చేస్తుందని ఆయన అన్నారు. ఇంతేకాకుండా ఇది రాష్ట్ర సార్వభౌమాధికారానికి తీవ్ర భంగమని న్యూసమ్ పేర్కొన్నారు. లెస్ట్ లేక్, పారామౌంట్ వంటి ఇతర ప్రాంతాలకు కూడా ఈ నిరసనలు వ్యాపించాయి. ఈ వారాంతపు ఘటనలు ఇప్పటికే ఉద్రిక్తంగా ఉన్న నగరానికి, ఫెడరల్ అధికారులకు మధ్య సంబంధాలపై ఎలాంటి ప్రభావం చూపుతాయో వేచి చూడాలి. శాంతియుత వాతావరణం నెలకొనాలని, బాధ్యులపైన చర్యలు తీసుకోవాలని సమాజ పెద్దలు, అధికారులు పిలుపునిస్తున్నారు. అయితే ప్రస్తుతం కాలిఫోర్నియా వద్ద మాత్రం తీవ్ర ఉద్రిక్త పరిస్థితులతో పాటుగా భారీగా అక్కడ వాహనాలు కాలిపోతున్నటువంటి దృశ్యాలు, పోలీసులతో తలపడుతున్నటువంటి ఘటనలు, రాళ్లు రువ్వుతున్నటువంటి దృశ్యాలు, భీకరమైనటువంటి వాతావరణం, ఒక యుద్ధ వాతావరణం అక్కడ నెలకొంటుంది. టియర్ గ్యాస్ ప్రయోగిస్తున్నటువంటి దృశ్యాలు, ఆందోళనకారులకు, భద్రతా దళాలకు మధ్య నెలకొన్నటువంటి తీవ్ర భయంకరమైనటువంటి దృశ్యాలు ఇప్పుడు ఎక్స్ వేదికగా తీవ్రంగా వైరల్ గా మారుతున్నాయి. దీన్ని మిగతా దేశాలలో నెలకొన్నటువంటి యుద్ధంతో అభివర్ణిస్తూ చాలా మంది నెటిజన్స్ కామెంట్ చేస్తున్నారు. అమెరికాలో తాజాగా నెలకొన్నటువంటి ఈ ఉద్రిక్త పరిస్థితులపైన తీవ్ర ఆందోళనకు కూడా గురవుతున్నారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.